జానీ మాస్టర్ గానీ, రాజ్ తరుణ్ గానీ, ప్రసాద్ బెహ్రా గానీ, తర్వాత యూట్యూబర్ హర్ష సాయి గానీ, వీళ్ళందరూ ఇనీషియల్ డేస్‌లో ఎంత కష్టపడ్డారంటే, అంటే వాళ్ళు ఎందుకు కష్టపడ్డారంటే ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి, ఒక మంచి పేరు, ఒక మంచి సంఘంలో గుర్తింపు తెచ్చుకోవడానికి ఆళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎంత నిద్రలేని రాత్రులు గడిపారో వాళ్ళకి మాత్రమే తెలుసు. మామూలోళ్ళ మీద మీడియాకి లాగితే ఏమవుతది? ఇలాగా పేరును లాగితేనే కదా! వాళ్ళకి కూడా కొంచెం లైమ్‌లైట్‌లోకి వస్తది కొంచెం. వాళ్ళకి కూడా ఏంటంటే కొంచెం సాటిస్ఫాక్షన్ మన వాళ్ళు చెడిపోయారని ఒకే ఒక సాటిస్ఫాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మాయిల మీద కంప్లెయింట్ ఇచ్చామనుకోండి, వెంటనే ఆళ్ళని అరెస్ట్ చేస్తారా? చేయరు. ఎందుకంటే అక్కడ లేడీసు, సింపతి ఇవన్నీ చాలా వస్తాయి. సో, ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదని నేను చెప్తున్నా. ఎందుకంటే మిస్టేక్స్ అనేది ఒక్క అబ్బాయి వైపే కాదు, అమ్మాయి వైపు కూడా ఉంటది. సో, ఖచ్చితంగా మీరన్నీ చూసుకొని అప్పుడు మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే బెస్ట్ అని నా యొక్క చిన్న సజెషను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ కంటే ఇదొక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఎందుకంటే ఈ న్యూస్ చూసినప్పుడు నేను షాక్ అయ్యాను కాబట్టి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్తున్నాను. ఆ న్యూస్ ఏంటంటే ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ అలాగే యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా గారు లైంగిక వేధింపుల కేసులో ఏంటంటే 14 రోజులు రిమాండ్ అండ్ పోలీసులైతే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ విషయంలో మరి నిజాలు ఏంటో నాకు తెలీదు. అది నిజంగా జరిగిందా? లేకపోతే జరగలేదా? అని నాకు కూడా పూర్తిగా నాకు తెలీదు. బట్ మెకానిక్ వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా యాక్ట్ చేసిన ఒక హీరోయిన్, ఒక నటి తిన మీద ఇచ్చిన ఫిర్యాదులో ఏముందంటే ప్రైవేట్ పార్ట్స్‌లోని టచ్ చేసేవాడు, అలాగే అసాల్ట్ చేసేవాడు, అలాగే చాలా బ్యాడ్‌గా బిహేవ్ చేసేవాడు అని చెప్పి జూబ్లీ హిల్స్‌లోని పోలీస్ స్టేషన్‌కి ఆ నటి పేరు నాకు తెలీదు. ఆ నటి పేరు కూడా కొంచెం కొత్తగా ఉంది. ఆ నటి అయితే ప్రసాద్ బెహ్రా మీద ఇలాగ కంప్లెయింట్ ఫైల్ చేయడం జరిగిందనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఇంతకుముందు కూడా ఒక వెబ్ సిరీస్ చేశారు. ఆ వెబ్ సిరీస్ చేసినప్పుడు కూడా ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు అండ్ ఆ నటి అయితే వెళ్ళిపోయింది చేయను అని చెప్పి. మళ్ళీ ఈ మెకానిక్ వెబ్ సిరీస్‌లో ఏంటంటే ప్రసాద్ బెహ్రా గారు రిక్వెస్ట్ చేసి సారీ కూడా చెప్పి రిక్వెస్ట్ చేసి ఈ మెకానిక్ వెబ్ సిరీస్‌లోని యాక్ట్ చేసేలాగా తనని ఒప్పించడం జరిగిందని ఒక న్యూస్ ఛానెల్ చెప్తే నేను విన్నాను. ఫ్రెండ్స్, ఏది ఏమైనా సరే ప్రసాద్ బెహ్రా గురించి మీ అందరికీ తెలుసు. ఓకే. తన పర్సనల్‌లో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలీదు. అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో ఏం జరిగిందో నాకు తెలీదు గానీ, అతను ఎన్నో వెబ్ సిరీస్‌లో చాలా కష్టపడ్డారు ఫ్రెండ్స్. ప్రసాద్ బెహ్రా చాలా కష్టపడ్డాడు. మంచి రైటర్ కూడా. హి ఈజ్ ఎ వెరీ గుడ్ రైటర్. 'లాల్ సలాం' తర్వాత ఏమొచ్చి మెకానిక్ వెబ్ సిరీస్ ఒకటి, తర్వాత 'పెళ్లివారి మండి' అని ఒక ఫేమస్ వెబ్ సిరీస్ ఒకటి. అది కూడా అందులో కూడా యాక్ట్ చేశారు. అలాగే ఈ ప్రసాద్ బెహ్రా అనే వ్యక్తి మన రీసెంట్‌గా రిలీజ్ అయిన 'కమిటీ కుర్రాళ్ళలోని' మంచి నటుడిగా మంచి పేరొచ్చింది. అలాగే చాలా సినిమాల్లో ఏంటంటే ఫ్యూచర్‌లో కూడా చాలా సినిమాలు కూడా చేస్తున్నారు అని టాక్ వచ్చింది. 'బచ్చలమల్లి' మన నరేష్ యాక్ట్ చేసిన మూవీలో కూడా ఏంటంటే చేసినట్టు వార్తలొచ్చాయి. ఫ్రెండ్స్, ఇదంతా పక్కన పెడితే ఏదైనా ఒక మహిళ, ఏదైనా ఒక మహిళ గాని ఎవరైనా సరే ఒక అబ్బాయి మీద కంప్లెయింట్ ఇచ్చినప్పుడు నేనెప్పుడూ ఒకటే చెప్తూ ఉంటాను. పోలీసులైనా సరే, ఎవరైనా సరే, అది నిజమో కాదో, అది చెప్పింది నిజమో అబద్ధమో కూడా తెలీదు. బట్ ఎప్పుడైతే అమ్మాయిలు కంప్లెయింట్ ఇస్తారో హుటాహుటిన పోలీసులు ఆ అబ్బాయిని అరెస్ట్ చేయడం, వెంటనే ఇంకా నిజాలేంటో తెలుసుకోకుండా అరెస్ట్ చేయడం అనేది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ చేసిన తర్వాత ఏమవుతదంటే తను మెంటల్లీ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మొత్తం దెబ్బతినేస్తది. పోలీసులంటేనే చాలా ఇది ఉంటుంది కదా! మరి కథ ఇవన్నీ చాలా ఎక్కువుంటుంది కాబట్టి, మళ్ళీ అందులో 14 రోజులు రిమాండ్ ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి ఆహ్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పోతది. అది పోకుండా ఒకవేళ నిజంగా అదుపులో తీసుకొని తీరా అబద్ధం అది ఆ అమ్మాయి పెట్టిన కేసులో అబద్ధం తేలితే మరప్పుడు తన సెల్ఫ్ రెస్పెక్ట్ మనం తిరిగి తేలేం కదా! ఎప్పుడైనా సరే మనిషి ఎందుకు బతుకుతాడు? మనిషి ఎందుకు కష్టపడతాడంటే కేవలం తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసమే బతుకుతాడు. సో, ఆత్మగౌరవం ఎప్పుడైతే పోతుందో అతను ఏం అతనికి అసల ఇంకా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక బ్యాడ్ నేమ్ వచ్చేసిన తర్వాత తనకి అవకాశాలు తగ్గిపోవచ్చు, అవకాశాలు రావచ్చు, రాకపోవచ్చు. లైవ్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా జరిగినవి చాలా చెప్తాను. మన 'హర్ష సాయి' యూట్యూబర్ అతని మీద కూడా ఒక భారీగా ఆరోపణలొచ్చాయి. అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇలా చాలా జరిగాయి. తర్వాత బెయిల్ మీద బయటకొచ్చారు.
నెక్స్ట్ ఏమో రాజ్ తరుణ్ విషయంలో కూడా అంతే. అండ్ రాజ్ తరుణ్ విషయంలో కూడా ఆ అమ్మాయి మరి ఫేక్ ఎలిగేషన్స్ పెట్టిందో, రాంగ్ ఎలిగేషన్స్ పెట్టిందో, మరి మనం ఆ అమ్మాయికి తాలూకా వాయిస్ తర్వాత ఏదైతే ఉంటాయి కదా రికార్డింగ్స్ అని బయటికి రావడంతో మనం మన చెవులారా మనం విన్నాం ఎలా ఉందో ఆ కేకలు కానీ రాజ్ తరుణ్ విషయంలో. అండ్ నెక్స్ట్ రీసెంట్గా జానీ మాస్టర్ జానీ మాస్టర్కి ఏంటంటే తన మీద కూడా ఒక బ్యాడ్ ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు. అతనికి బేసిక్గా ఏంటంటే ఒక నేషనల్ అవార్డు రావాలి, కేవలం ఒకే ఒక్క కారణం, అరెస్ట్ అయ్యాడన్న ఒకే ఒక కారణంతో తనకి రావాల్సిన నేషనల్ అవార్డు కూడా రద్దు చేయడం జరిగింది. ఇది నిజంగా చెప్తాను ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే బెయిల్ మీద బయటకు వచ్చి ఒక ఒకసారి కేసు ఫైల్ అయిందంటే వాళ్ళ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో మీకు తెలీదు. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది. షూట్ టైంలోని కామన్‌గా ఉంటది. సెటర్‌లు ఏసుకోవడం ఇవన్నీ కామన్‌గా ఉంటది. కామన్‌గా ఉంటదంటే షూటింగ్ టైంలో కామన్ మరి. అంటే ఫ్రెండ్లీగా ఉంటారు. మరి చాలామంది కొంతమంది అంటే పడినంత వరకు ఎంత చేసినా ఓకే. వన్స్ ఒకసారి పడకపోతే అది చిన్న ముట్టుకున్నా సరే అది లైంగిక ఆరోపణ కింద వస్తుంది. అంటే ఇది బేసిక్‌గా ఏంటంటే ప్రెజెంట్ చట్టాలు ఏవైతే ఉన్నాయో న్యాయస్థానం ఏదైతే ఉందో ఎక్కువగా మహిళలకి ఏంటంటే ఎక్కువగా టూ మచ్ అనమాట. అంటే టూ మచ్ సపోర్ట్ అనమాట. టూ మచ్ సపోర్ట్ ఫ్రమ్ న్యాయస్థానం నుంచి. ఓకే. అలా ఉండడం కరెక్టే, మంచిదే. ఎందుకంటే అలా ఉండడం వల్ల ఏంటంటే అబ్బాయిలకి కొంతమందికి ఏంటంటే భయం అనేది వస్తది. అది మాత్రం మంచిదే. కాకపోతే ఇలాంటివి ఏదైతే ఉంటాయో ఈ ఏదైతే చట్టాలు ఉంటాయో ఆ చట్టాల్ని మిస్‌యూజ్ చేసుకునేవి కూడా చాలా ఉన్నాయి. చాలా చూస్తున్నాం కూడా. అండ్ లైక్ చాలా విషయాలు మనం చూస్తున్నాం. ఒక టాలీవుడ్‌లోనే కాదు, టాలీవుడ్ సినిమాలోనే కాదు, బయట ప్రపంచంలో కూడా మనం చాలా చూస్తున్నాము. బయట ప్రపంచంలో కూడా ఏంటంటే ఈ ఫేక్ ఎలిగేషన్స్ పెట్టి చాలా అంటే డబ్బులు నొక్కేయచ్చని, డబ్బులొచ్చేస్తాయని చెప్పి, తర్వాత ఏదైనా తన జీవితాన్ని నాశనం చేసేయచ్చని ఇలాంటివి చాలా చాలా ఉంటున్నాయి. సో, అందుకే నేను పోలీసులకి రిక్వెస్ట్ చేసేదేంటంటే ఎవరైనా ఒక అబ్బాయి మీద కంప్లెయింట్ పెట్టినప్పుడు ఆహ్, ఒకేసారి ఇలాగా అంటే ర్యాపిడ్‌గా యాక్షన్ తీసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు ఆ అబ్బాయి నిజం ఎంతుంది? ఆ అమ్మాయి నిజం ఎంతుంది? వాళ్ళు ప్రతీదీ చెక్ చేసుకుంటాం. ప్రతీదీ ఇద్దరు ఇద్దరి పర్సనల్ లైఫ్‌లో చెక్ చేసి నిజాలేంటో తెలుసుకొని అప్పుడు కేస్ ఫైల్ చేస్తే బెటర్. ఇది మాత్రం ఎందుకంటే వన్స్ ఒకసారి ఎఫ్ఐఆర్ వెళ్ళిపోయిన తర్వాత నోబడీ కెన్ సేవ్ ఆ అబ్బాయి జీవితాన్ని మళ్ళీ చాలా అధపాతాళంలోకి వెళ్ళిపోతది. ఇది చాలా సీరియస్‌గా, సిన్సియర్‌గా కూడా చెప్తున్నాను. వన్స్ ఎవరైనా సరే ఒక అమ్మాయి మీద అబ్బాయి మీద ఒక అమ్మాయి కంప్లెయింట్ ఇస్తే అది నిజమెంతో తెలుసుకొని అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అదే ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మాయిల మీద కంప్లెయింట్ ఇచ్చామనుకోండి, వెంటనే ఆళ్ళని అరెస్ట్ చేస్తారా? చేయరు. ఎందుకంటే అక్కడ లేడీసు, సింపతి ఇవన్నీ చాలా వస్తాయి. సో, ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదని నేను చెప్తున్నా. ఎందుకంటే మిస్టేక్స్ అనేది ఒక్క అబ్బాయి వైపే కాదు, అమ్మాయి వైపు కూడా ఉంటది. అమ్మాయి వైపు లేకుండా ఏ మిస్టేక్ కూడా ఉండదు. సో, ఖచ్చితంగా మీరన్నీ చూసుకొని అప్పుడు మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే బెస్ట్ అని నా యొక్క చిన్న సజెషను. ఎందుకంటే ఒక లైఫ్ అది అబ్బాయి అయితే ఏంటి, అమ్మాయి అయితే ఏంటి లైఫ్ పోయిందంటే ఎవరిది మళ్ళీ తిరిగి తెచ్చుకోలేం. ఇప్పుడు నేను చెప్పిన సినిమా స్టార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జానీ మాస్టర్ గానీ, రాజ్ తరుణ్ గానీ, ప్రసాద్ బెహ్రా గానీ, తర్వాత యూట్యూబర్ హర్ష సాయి గానీ, వీళ్ళందరూ ఇనీషియల్ డేస్‌లో ఎంత కష్టపడ్డారంటే, అంటే వాళ్ళు ఎందుకు కష్టపడ్డారంటే ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి, ఒక మంచి సంఘంలో గుర్తింపు తెచ్చుకోవడానికి అది ఎంత కష్టపడ్డారో, ఎంత నిద్రలేని రాత్రులు గడిపారో వాళ్ళకి మాత్రమే తెలుసు. సో, అంటే బేసిక్‌గా వీళ్ళందరిని టార్గెట్ చేస్తే ఏంటంటే, వీళ్ళకి ఆల్రెడీ ఏంటంటే ఒక ఫేమ్ వస్తది. ఆల్రెడీ ఒక నేము, ఫేమ్ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలోళ్ళ మీద మీడియాకి లాగితే ఏమవుతది? ఇలాగా పేర్లను లాగితేనే కదా! వాళ్ళకి కూడా కొంచెం లైమ్‌లైట్‌లోకి వస్తది కొంచెం. వాళ్ళకి కూడా ఏంటంటే కొంచెం సాటిస్ఫాక్షన్ మన వాళ్ళు చెడిపోయారని ఒకే ఒక సాటిస్ఫాక్షన్. సో, ఇంకొక విషయం అబ్బాయిలకి నేనిచ్చే ఒకే ఒక్క సజెషన్ ఏంటంటే, దయచేసి మీ పని మీరు చేసుకోండి. అమ్మాయిల్ని గెలకొద్దు. అమ్మాయిల్ని అమ్మాయిలతో ఫ్రెండ్లీగా ఉండడం తప్పు కాదు. కానీ అమ్మాయిల్ని గెలకడం, అమ్మాయిని లవ్ చేయడం, అమ్మాయిని ఇంత ప్రేమిస్తున్నాను, అంత ఇలాంటివి చేస్తే మీ లైఫ్‌ని ఆల్రెడీ ఒక మంచి స్టేజ్‌కెళ్ళిన మళ్ళీ మీరు గివ్ వెళ్తే తన చుట్టూ తిరిగితే అదెలా ఉంటదంటే మీరు దిగజారినట్టు ఉంటది. అంటే మీ లైఫ్‌ని మీరే డౌన్ చేసుకున్నట్టు ఉంటది. సో, నెవర్ డౌన్ యువర్ సెల్ఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్. నాట్ గర్ల్స్‌లో ఫ్రెండ్స్ అది తప్పేం కాదు.
లవ్ కోసం నీ లైఫ్ని దిగజార్చొద్దు. ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. అండ్ బద్ధకంగా ఉంటావు, నీకు నువ్వు బద్ధకంగా ఉండు. ఎంజాయ్ చేద్దాం, నీకు నువ్వే ఎంజాయ్ చెయ్యి. అది అంతకుమించి ఇంకేంటంటే అమ్మాయిని ఇంత లవ్ చేస్తున్నాను, అంత లవ్ చేస్తున్నాను. నిజంగా ఒక అమ్మాయిని లవ్ చేసే విధంగా ఉంటే పర్ఫెక్ట్ అమ్మాయిని లవ్ చేయండి. ఆ పర్ఫెక్ట్ అమ్మాయి ఎలా ఉండాలంటే నీలో ఉన్న నెగెటివ్స్ కూడా యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటేనే ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేసుకోండి. ఆ అమ్మాయితోనే ఎక్కువగా మాట్లాడండి. ఆ అమ్మాయిని ఎక్కువగా నమ్మండి. మనం నమ్మామంటే 100 మంది అమ్మాయిలు, 10 మంది అమ్మాయిలు అవసరం లేదు ఫ్రెండ్స్. 10 మంది అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్, 100 మంది అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్, లవర్స్ అవసరం లేదు. ఒక్క అమ్మాయి, ఒక్క పర్ఫెక్ట్ అమ్మాయి చాలు మన లైఫ్ చేంజ్ అవ్వడానికి. సో, అలాంటి పర్ఫెక్ట్ అమ్మాయి కోసం మీరు వెతుక్కోండి. ఆ అమ్మాయిని సిన్సియర్‌గా ఎటువంటి దురుద్దేశాలు లేకుండా సిన్సియర్‌గా, ఫ్రెండ్లీగా ఉండండి. మీ లైఫ్ ఎంత బావుంటదో మీరు తర్వాత నాకొచ్చి చెప్పండి. ప్రసాద్ బెహ్రా ఇలాగా అరెస్ట్ అయినందుకు. తొందరగా మరి నిజాలు తొందరగా బయటికి రావాలి. నిజాలన్నీ బయటకొచ్చి అందరూ ప్రశాంతంగా ఉండాలి. అంతే. ఓకే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ ఇట్ టాక్స్. బై.